మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భీమన్ మల్లారెడ్డిపేటలో శ్రీరామనవమి కళ్యాణోత్సవంలో భాగంగా ఇక్కడికి వచ్చి ఆ రామచంద్రుని ఆశీస్సులు తీసుకొని మరి ఆంజనేయుని యొక్క అనుగ్రహం పొందుటకై మా గ్రంథాల చైర్మన్ నాగుల సత్యనారాయణ గారు వచ్చేశారు. మిగతా ఇక్కడ ఆలయ చైర్మన్ కానీ మార్కెట్ చైర్మన్ కమిటీ కానీ ముఖ్య నాయకులందరూ ఇందులో పార్టిసిపేట్ అయ్యారు. వారందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క ఆలయము తెలంగాణలో ప్రత్యేకమైన ఆలయంగా ఉన్నది. ఇక్కడ పాండవులు వనవాసం చేసిన స్థలం, అందుకని ఇక్కడ భీమన్ మల్లారెడ్డి నామకరణం వచ్చింది. ఇక్కడ అందరూ వీరాంజనేయ స్వామి అని పిలుస్తారు. రాముడు ఆంజనేయుని కలిసిన తర్వాత రాముని కలుస్తారు. ఇక్కడ విశేషం ఏంటంటే ఎలాంటి రోగాలున్నా ఎలాంటి వికృతి చేష్టలున్నా పిచ్చి అవి కానీ తగ్గుతాయని ఇక్కడ ప్రజలు విశ్వాసంగా గాఢంగా నమ్ముతుంటారు. ఇలాంటి ఆలయం మన చరిత్రలో ఎక్కడ లేదు. ఎందుకంటే 1,00,000 మంది జనం వచ్చినా ఇక్కడ నీటి సౌకర్యం ఉంది, వాటర్ ఫాల్స్ ఉంది, ప్రకృతి సౌందర్యము ప్లస్ ఆధ్యాత్మిక సౌందర్యం రెండు కూడుకనున్న ఈ దేవాలయం విశేష అనుగ్రహం ఇస్తారు. ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటే విశేష అనుగ్రహం కలిగి భక్తులు లోక కళ్యాణం విలసిల్లుతుంటారు. ముఖ్యంగా ఈరోజు రావడానికి కారణం ఏంటంటే మా గ్రంథాలయ చైర్మన్ గారు మేము ఇక్కడ సంవత్సరం క్రితము సంవత్సర యాగం నిర్విఘ్నం కొనసాగించినప్పుడు తను కూడా మాకు ఆర్థిక సాయంతో కూడి అప్పుడు కూడా వచ్చి దర్శనం చేసుకునే యాగంలో పాల్గొన్నారు. మళ్ళీ అనుకోకుండా ఈరోజు భీమన్ మల్లారెడ్డిపేట పోదాం సుధాకర్ శర్మ గారు అనుకుంటే తక్షణమే వచ్చేసి వాళ్ళ శ్రీరామనవమి కనుక ఆ రాముని ఆశీస్సులు పొందాలని మరియు ఈ దేవాలయం అభివృద్ధికి తాను పాటుపడతానని విశ్వాసంగా మేము నమ్ముతూ తనను కూడా, ఎందుకంటే తనకు ఇష్టమైన దేవుడు ఆంజనేయ స్వామి, అందుకని తీసుకొని ఆయన అనుగ్రహం పొందాలని తీసుకొని వచ్చాం. వారు తప్పనిసరి ప్రభుత్వంతో అభివృద్ధి కార్యక్రమంలో పాల్పంచుకుంటారని నమ్ముతూ జై శ్రీరామ్. సందర్భంగా గౌరవనీయులు మా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గారు, అదేవిధంగా సుధాకర్ శర్మ గారు, తర్వాత గ్రామస్తులు, కాంగ్రెస్ కార్యకర్తలు, తర్వాత దేవాలయ కమిటీ సభ్యులందరం కలిసి ఈ గుడిని సందర్శించడం జరిగింది. వీరాంజనేయ స్వామిని, రాముణ్ణి, వెంకటేశ్వరుని, శివుణ్ణి దర్శించుకోవడం జరిగింది. దీనిలో భాగంగా చైర్మన్ గారు మా గుడిని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారు. చాలా సంతోషం. ఎందుకంటే ఈ గుడికి చాలా మంది సహకరించారు గతంలో కూడా. మళ్ళీ ఈ సంవత్సరం కూడా తన ఇష్టదైవమైనటువంటి ఆంజనేయ స్వామి కాబట్టి తన కోరిక మేరకు ఈ సంవత్సరంలో గుడికి విశేష సేవలు అందించాలని కోరుకుంటున్నాడు. ముఖ్యంగా ఈ గుడి ఏంటంటే చాళుక్యుల కాలంలో నిర్మించి కాకతీయ కాలంలో అభివృద్ధి చేసి దాదాపు 1000 సంవత్సరాల కింద కట్టినటువంటి గుడి ఇప్పటికీ ఇది ఈ తెలంగాణలో, ఈ దేశంలోనే ఒక విశిష్టమైనటువంటి ప్రత్యేకమైన గుడిగా విరజిల్లుతుంది. మరి ఇలాంటి గుడికి అభివృద్ధి చేయాలని సంకల్పించినటువంటి మా సత్యనారాయణ గౌడ్ గారికి, గ్రంథాలయ చైర్మన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్. రైట్.
రోజున ఈ భీముని బల్లారెడ్డి పేటకు వచ్చి వారి కళ్యాణంలో పాల్గొని ఇక్కడ వీరాంజనేయ స్వామి టెంపుల్ అభివృద్ధి కొరకు ఇక్కడ స్థానికులు పూజారులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, ఆలయ కమిటీ చైర్మన్లు అజయ్ కుమార్ శర్మ గారు, ఇక్కడ ఉన్న స్థానికులందరూ ఇది నిజంగా చాలా ఆధ్యాత్మికం కానీ మరియు ఒక టూరిజం ప్లేస్ కావాలి. చాలా చక్కటి ప్రదేశంలో ఈ మల్లారెడ్డి పేట ఈ ఆలయం ఉంది. దీంట్లో అభివృద్ధి కొరకు మనకు ముఖ్యంగా ఇక్కడ కావాల్సిన స్థానికుల కోరిక బ్రిడ్జి కావాలని చెప్పి కోరుతా ఉన్నారు. ఆ బ్రిడ్జ్ అయినట్లయితే ఆలయము డెవలప్ అవుతుంది. భక్తులకు రాకపోకలకు కొంచెం ఈ పైన ఉంది కాబట్టి ఆలయము ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఈ బ్రిడ్జ్ అనే ఒక సౌకర్యము వీళ్ళకు ఇక్కడ ఈ టెంపుల్ కు సౌకర్యం కల్పిస్తే భక్తులు పెరుగుతుంటారు, టెంపుల్ అభివృద్ధి అవుతుంది, మంచి టూరిజం స్పాట్ అవుతుందని చెప్పి వాళ్ళ కోరిక సమంజసమైంది. దీనికి సంబంధించిన కలెక్టర్ గారితో కానీ సంబంధించిన ఇంజనీర్ల సెక్షన్తో మాట్లాడి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నారు. వారి దృష్టికి మా పొన్నం ప్రభాకర్ మంత్రివర్యులు, రవాణా శాఖ మంత్రివర్యులు వారి దృష్టికి, ఐటీ శాఖ మంత్రులు శ్రీధర్బాబు గారి దృష్టికి, ఇన్వెస్ట్మెంట్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి తప్పనిసరిగా ఇక్కడ అత్యవసరంగా ఉన్నది ఆ బ్రిడ్జ్ నిర్మాణం జరగాలనే ఈ కోరిక ఆ దేవుని ఆశీస్సులతో ప్రారంభించుకొని పూర్తి చేసుకుందామనే విశ్వాసం ఆ దేవుడి ఆశీస్సులతో కలుగుతుంది. తప్పకుండా ఇది మనం ఇది కావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ భక్తులకు అవసరం ఉన్నది. ఇక్కడ ఈ పైకి ఎవరైనా కానీ కొంచెం పిల్లలైనా ఈజీగా వస్తున్నారు కాబట్టి కొంత ఏజ్ భయపడడం వాళ్ళకు ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ బ్రిడ్జ్ను కంప్లీట్ చేసుకోవడానికి నా వంతు సహకారం తోడ్పాటు మీకు స్థానికులు కల్పిస్తానని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను.